రోజురోజుకి విస్తరిస్తున్న కాంక్రీట్ కట్టడాలతో స్వచ్ఛమైన గాలి, పచ్చని ప్రకృతికి దూరం అవుతున్నారు అర్బన్ ప్రజలు. వీరు సేద తీరేందుకు ఏర్పాటవుతున్నాయి అర్బన్ పార్కులు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న అర్బన్ పార్కులు కొత్త కొత్త హంగులను సంతరించుకున్నాయి. కాటేజ్లు, రిసార్ట్ల నిర్మాణంతో రాత్రి బసకు వీలు కల్పించనున్నాయి. హైదరాబాద్ నగరానికి దగ్గరలో ఉన్న నర్సాపూర్ అర్బన్ పార్క్ పై TV9 స్పెషల్ ఫోకస్. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటున్న నర్సాపూర్ అర్బన్ పార్క్ మరిన్ని సౌలభ్యాలతో అలరారునుంది. హైదరాబాద్ కు దగ్గరలో బాలనగర్, మెదక్ నేషనల్ హైవేను ఆనుకొని ఉన్న నర్సాపూర్ అడవుల్లో ఉంది ఈ పార్క్. పార్కులు సందర్శకుల కోసం మరిన్ని సౌకర్యాలను కల్పిస్తోంది అటవీ శాఖ. ప్రస్తుతం ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే పార్క్ సందర్శనకు అవకాశం ఉండగా కొత్తగా కాటేజీలు నిర్మిస్తుండటంతో పాటు రిసార్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. పర్యాటకులు రాత్రి అర్బన్ పార్క్ లోనే బస చేయడానికి వీలవుతుంది. ఈ కాటేజీల నిర్మాణం పూర్తయితే సందర్శకులు వెల్లువెత్తుతారంటూ స్థానికులు చెబుతున్నారు. సువిశాలమైన ప్రాంతంలో కాటేజీలు అక్కడ ఉండడానికి సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల ఇంకా కూడా తర్వాత చాలా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓవైపు అడవి, ఓవైపు తర్వాత చెరువులో ఫుల్ వాటరు, ఇంకోవైపు కూడా గుట్టలా ఉండడం వల్ల అక్కడ కాటేజీలకు గిరాకీ కానీ ఇక్కడ వీకెండ్లో వచ్చే యాత్రికులకు కానీ మంచి వాతావరణంలో వారు ఉండడానికి ఆస్కారం కనపడుతుంది. ఫారెస్ట్ 2.0 స్కీమ్లో భాగంగా 20 కోట్ల రూపాయలతో 2765 హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేసింది గత ప్రభుత్వం. అడవి చుట్టూతా 7 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ అమర్చారు. సందర్శకులు లోపలికి వెళ్లేందుకు వీలుగా 2 మెయిన్ గేట్లను ఏర్పాటు చేశారు. అడవి అందాలను తిలకించేందుకు వీలుగా ఎత్తైన వాచ్ టవర్ నిర్మించారు. అడవిలో నీరు ప్రవహించే ప్రాంతాల్లో వంతెనలు నిర్మించారు. వాకింగ్, సైక్లింగ్ కు అనువైన సౌకర్యాలు కల్పించారు. ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శని, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. నేచర్ను ఇష్టపడేవారు ఎక్కువగా నర్సాపూర్ అర్బన్ పార్కులో రాత్రి బస చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే 10 కాటేజీలు నిర్మించింది. ఇవి కాకుండా PPP విధానంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక హంగులతో 22 కాటేజీలతో పాటు రిసార్ట్, గెస్ట్ హౌస్లు, కిచెన్, డైనింగ్ హాల్, ఫంక్షన్ హాల్, ఓపెన్ హోటల్, స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తున్నారు. ఇవి ఏప్రిల్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. గత ప్రభుత్వంలో మరి ఇక్కడ టూరిజం కేంద్రంగా ఒక అర్బన్ పార్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అర్బన్ పార్కు స్టార్ట్ అయినాక మరి అర్బన్ పార్కును సుందరీకరణ చేయడము, మరి వారాంతంలో చాలా వరకు హైదరాబాద్కు దగ్గర ఉండడంతో చాలామంది పర్యాటకులు రావడం, ఈ వాతావరణాన్ని ఆస్వాదించడం. ఎందుకంటే ఒక మంచి బఫర్గా, ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇట్లాంటి వాతావరణం లేదు కాబట్టి అతి సమీపంలో ఉండడం వల్ల చాలామంది పర్యాటకులు రావడం జరుగుతుంది. ఇప్పుడున్న క్లాక్ టవర్ కానీ, లోపల అర్బన్ పార్క్ సుందరీకరణ చేయడం వల్ల కానీ, మరి అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా కూడా మరి కాటేజెస్ కూడా నిర్మాణం జరిగినాయి. అవి కూడా పూర్తి కావస్తుంది. ఒకవేళ ఇది కంప్లీట్ అయితే ఇంకా ఎక్కువ మంది ఆకర్షితులై ఈ ప్రాంతానికి మరి పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మున్ముందు నర్సాపూర్ ఖచ్చితంగా ఒక మంచి పర్యాటక కేంద్రంగా మరి విరాజిల్లబోతుంది. దానికి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం కూడా మరి నిధులను సమకూర్చి ఇంకా రావాల్సినటువంటి వసతులను కూడా తీసుకొచ్చి నర్సాపూర్ను మరి ఒక పర్యాటక కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. నర్సాపూర్ అర్బన్ పార్క్ తో పాటు ఏడుపాయల మెదక్ చర్చి, మెదక్ కిల్లా, పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలను కలిపి టూరిస్ట్ సర్క్యూట్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మరికొన్ని రోజుల్లో ఉమ్మడి మెదక్ జిల్లా పర్యాటకులకు హబ్గా మారుతుంది అనటంలో సందేహం లేదు.